మెదక్ ఎంపీ సీట్ను బీఆర్ఎస్ అమ్ముకుందని ఆరోపించారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఆ పార్టీకి అసలు అభ్యర్థి దొరకలేదా అంటూ ప్రశ్నించారు. సూట్ కేసులు తీసుకొచ్చి ఇచ్చే వాళ్లకే సీట్లు ఇస్తున్నారంటూ మండిపడ్డారు రఘునందన్ రావు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి మెదక్ పార్లమెంటుకు పోటీ చేయించేందుకు స్థానికుడైనటువంటి ఒక్క అభ్యర్థి కూడా దొరకకపోవడం సిగ్గుతో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలని పిలిపిస్తున్నాను. నేను జై తెలంగాణ అని మనం నినదించిన రోజు ఈ గడ్డ మీద పుట్టినోనికే ఈ గడ్డ మీద పోరాడే హక్కు ఫలితం రావాలని కోరుకున్నాను. మెదక్ జిల్లాలో ఒక్కడు కూడా ఎంపీకి పోటీ చేసేందుకు దొరకలేదా? కేసీఆర్ గారు మీకు, హరీష్ గారు మీకు ఒక్కడు దొరకలేదా? పక్క జిల్లాకి వెళ్ళి పైసల కోసం మెదక్ ఎంపీ సీట్ని అమ్ముకుంటారా? ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్త సోదరులు ఆలోచించాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎందుకోసం పనిచేస్తున్నాం? తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినాక కూడా 100 కోట్లు ఖర్చు పెడతామని 100 కోట్లు తీసుకొని వచ్చి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళకి సీట్లు అమ్ముకుంటుర్రంటే సిగ్గుతో పోయి రంగనాయక సాగర్ల మునిగి సావుండ్రి. కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్